ఇక న్యూ ఇయర్ జోష్ కు సంబంధించి మరింత సమాచారం కృష్ణానగర్ నుంచి అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యూ. న్యూ ఇయర్ సెలబ్రేషన్ సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక కోలాహలమైన వాతావరణం, ఒక హంగామా వాతావరణం కనబడుతుంది. ప్రస్తుతం మనం కృష్ణానగర్ లో ఉన్నటువంటి వైన్ మార్ట్ వద్ద ఉన్నాం. ఈ వైన్ షాప్ సంబంధించి చూస్తున్నాము విజువల్స్ లో ఎంత రద్దీగా ఉందో. హైదరాబాద్ నగరంలో ప్రతి చోట కూడా అంటే సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ నుండి ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ ఇటు వైన్ షాప్లు, రెస్టారెంట్లతో పాటు ఇటు బేకరీలు, ముఖ్యంగా ఎందుకంటే న్యూ ఇయర్ అంటేనే ఇటు కేక్ కటింగ్ చేసుకోవడం, దాంతో పాటు పార్టీ చేసుకోవడం కొంతవరకు అందరూ కూడా దాన్ని చేస్తుంటారు. కాబట్టి పెద్ద సంఖ్యలో కూడా అన్ని వైన్ షాప్స్ వద్ద, అన్ని లిక్కర్ మార్ట్స్ సంబంధించి నగరంలో ఇదే ఒక సందడి వాతావరణము ప్రతి వైన్ షాప్ వద్ద, ప్రతి రెస్టారెంట్ వద్ద, దాంతో పాటు బేకరీస్ వద్ద కనబడుతున్నాయి. సో ఇప్పటికే వైన్ షాప్ సంబంధించి కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్లకి, పబ్లకు సంబంధించి పోలీసులు కొన్ని ఆంక్షలు విధించారు. రాత్రి 12 గంటల వరకు నగరంలోని 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వైన్స్ అన్ని కూడా ఓపెన్ ఉంటాయి. దాని తర్వాత 1 గంటల వరకు ఇటు పబ్స్ కావచ్చు, బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి 1 గంటల వరకు పోలీసులు అనుమతులు ఇచ్చారు. సో బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్లకు సంబంధించి మాత్రము రాత్రి 12 గంటల 30 నిమిషాల వరకే అటు లాస్ట్ మీల్ కావచ్చు, లేకపోతే ఇతరేతర వాటన్నిటిని కూడా సర్వ్ చేయాలి. 12:30 తర్వాత ఎలాంటి సర్వింగ్ అనేది జరగకూడదు అనేది పోలీసులు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి. సో ఇప్పటికే హైదరాబాద్ నగరంలో చాలా ప్రాంతాల్లో ఇటు బార్ అండ్ రెస్టారెంట్లు కావచ్చు, ఇటు వైన్ షాప్ సంబంధించి ఒక హంగామా వాతావరణం అయితే చాలా క్లియర్గా ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాము. సో పోలీసులకు సంబంధించి మాత్రము ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇటు వైన్ షాప్ సంబంధించిన ఏదైతే షాప్ సంబంధించిన యాజమాన్యాలకి కూడా ఖచ్చితమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా 12 గంటలకి వైన్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోవాలి. 12 గంటల తర్వాత ఒకవేళ వైన్ షాప్ సంబంధించిన యజమానులు వైన్స్ ని ఓపెన్ ఉంచితే మాత్రం ఖచ్చితమైన చర్యలు తీసుకుంటాము అనేది పోలీసుల నుండి ఒక స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ పోలీసుల నుండి ఆ వైన్ షాప్ సంబంధించిన వారికి ఇచ్చిన పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తున్నాం పరిస్థితి ఏ విధంగా ఉందనేది. నగరంలోని 3 కమిషనరేట్ల పరిధుల్లో అన్ని వైన్ షాప్స్ వద్ద కూడా ఇదే పరిస్థితి కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాలకు సంబంధించి ఇటు రాచకొండ కమిషనరేట్ సంబంధించి శివారు ప్రాంతాల్లో ఇటు ఫామ్ హౌస్ కావచ్చు, లేకపోతే అవుట్డోర్ గా కొన్ని పార్టీస్ అయితే జరుగుతుంటాయో దానికి సంబంధించి కూడా శివారు ప్రాంతాల్లో ఉన్న వైన్ షాప్ల వద్ద కూడా ఇదే కోలాహలమైన వాతావరణము. జనాలు ఒక్కసారిగా పూర్తిగా వచ్చి లైన్ కట్టి లిక్కర్ తీసుకుంటున్న సిచ్యువేషన్ నగరంలో నెలకొంది. సో ఇది కంటిన్యూ అయ్యే అవకాశం ఉందనేది పోలీసులు చెప్తున్నారు. పోలీసుల నుండి మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఇప్పటికే హైదరాబాద్ సిటీ పోలీసులు చాలా ఖచ్చితంగా చెప్పారు. 8 గంటల నుండే డ్రంక్ అండ్ డ్రైవ్ సంబంధించిన తనిఖీలన్నీ కూడా స్టార్ట్ చేస్తాము. ఎందుకంటే ఈసారి చాలా సీరియస్ గా వెళ్తున్నాము. ఒకవైపు కొత్త ప్రభుత్వము రేవంత్ రెడ్డి సంబంధించి సీఎం అయిన తర్వాత కొన్ని ఖచ్చితమైన ఆదేశాలు కూడా పోలీస్ శాఖ జారీ చేశారు. ముఖ్యంగా డ్రగ్స్ సంబంధించి ఎలాంటి వినియోగం ఉండకూడదు, డ్రగ్స్ సంబంధించిన సప్లై పైన ప్రత్యేకమైన నిఘా పెట్టాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో ఇప్పటికే హైదరాబాద్ నగరంలోని 3 కమిషనరేట్ పరిధుల్లో ఇటీవల కాలంలో మనం చూసాం పెద్ద సంఖ్యలో కూడా డ్రగ్స్ సంబంధించిన ముఠాల్ని పట్టుకోవడము, ముఖ్యంగా బార్ అండ్ రెస్టారెంట్స్ తో పాటు ఇటు ముఖ్యంగా పబ్స్ పైన పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించిన పరిస్థితి. మనకి పోలీసుల నుండి కాన్ఫిడెన్షియల్ గా అందుతున్న ఇన్ఫర్మేషన్ ని బట్టి ఈ రోజు కూడా పబ్స్ సంబంధించి పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇటు వైన్ షాప్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, ఆ బేకరీలకు సంబంధించి ఒక జనాలతో మొత్తం కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. సో వైన్ షాప్స్ వద్ద మాత్రం పూర్తిగా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ నుండి ప్రస్తుతం మనం విజువల్స్ లో ఏదైతే సిచ్యువేషన్ చూస్తున్నామో ఇదే కంటిన్యూ అవుతుంది. 12 గంటల వరకు కూడా వైన్స్ అన్ని కూడా నగరంలోని 3 కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి వైన్స్ అన్ని కూడా ఓపెన్ ఉండబోతున్నాయి. కాబట్టి మరి కాసేపట్లో అంటే ఇంకొక 1 అవర్ తర్వాత 9 తర్వాత దాదాపు 9 తర్వాత ఇంకా ఈ రద్దీ పెరిగే అవకాశం ఉంటుంది అనేది వైన్స్ సంబంధించిన యాజమాన్యం కూడా భావిస్తున్న పరిస్థితి. సో ఎక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా, ఎందుకంటే వైన్ షాప్ల వద్ద ఈ విధంగా పెద్ద సంఖ్యలో కూడా రద్దీ పెరిగితే ఖచ్చితంగా న్యూసెన్స్ జరిగే అవకాశం ఉంటుంది. న్యూసెన్స్ కాస్త కొన్ని లా అండ్ ఆర్డర్ కి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వైన్ షాప్ వద్ద కూడా కన్సర్న్ జ్యూరిడిక్షన్ సంబంధించిన పోలీస్ స్టేషన్ సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. వైన్ షాపులు కావచ్చు, ఇటు బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించి ఎక్కడికక్కడ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు లా అండ్ ఆర్డర్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్
పెరగాలి అనే దిశగా మాత్రము ఆ పోలీసులు పూర్తిగా కూడా పకడ్బందీ చర్యలు తీసుకున్న పరిస్థితి. ఇప్పటికే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ తో పాటు సైబరాబాద్ రాచకొండ సంబంధించిన పోలీస్ కమిషనరేట్ పరిధుల్లో అన్ని పోలీస్ స్టేషన్లో ఎవరైతే విధుల్లో ఉండే అధికారులు ఉంటారో వాళ్ళకి సెక్టార్ వైజ్ గా ఇప్పటికే డ్యూటీస్ అలాట్ చేయడం జరిగింది. సెక్టార్ వైజ్ గా డ్యూటీస్ అలాట్ చేసిన తర్వాత మెయిన్ గా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్ నెంబర్ 45 పబ్బులకి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పుకోవాలి. దాదాపు 10 నుండి 12 పబ్బులు రోడ్ నెంబర్ 45 లో ఉంటుంది. సో అక్కడ ఎలాంటి అనుకోని ఘటనలు చోటు చేసుకోకుండా పబ్ల వద్ద ఎలాంటి న్యూసెన్స్లు జరగకుండా పూర్తి స్థాయి చర్యలు పోలీసులు తీసుకునే దిశగా ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ వెహికల్స్ తో పాటు ఇటు ఎస్ఐ స్థాయి అధికారి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అదే సిచ్యువేషన్ అన్ని కమిషనరేట్ పరిధుల్లో అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించిన జ్యురిడిక్షన్ లో కూడా పోలీసులు తీసుకుంటున్నారు. సో ప్రస్తుతానికి వైన్ షాప్ల వద్ద ఏ విధమైన పరిస్థితి నెలకొంది నగరంలో అనేది మనం చాలా క్లియర్ గా స్క్రీన్ పైన చూస్తున్నాము. అన్ని వైన్ షాప్ల వద్ద కూడా ఇదే రద్దీ అనేది కంటిన్యూ అవుతుంది. సో 9 o'clock తర్వాత ఈ రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంటుంది అనేది భావిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా రద్దీ పెరిగిన కొద్దీ రోడ్లపైన కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ముఖ్యంగా ఇలాంటి రద్దీ ఎక్కువగా ఉండే వైన్ షాప్స్ అనుకోవచ్చు, బార్ అండ్ రెస్టారెంట్స్ కావచ్చు, దాంతోపాటు ఇతరేతర ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే రద్దీగా ఉంటాయో అక్కడ పోలీసులు ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఇటు లా అండ్ ఆర్డర్ తో పాటు ట్రాఫిక్ పోలీసులు కూడా అక్కడ ఎలాంటి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు చూసుకోవడంతో పాటు ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు న్యూసెన్స్ జరగకుండా లా అండ్ ఆర్డర్ కి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకునే విధంగా పకడ్బందీ చర్యలు అయితే తీసుకున్నారు. సో నగరంలో 3 కమిషనరేట్ పరిధుల్లో ఉన్నటువంటి అన్ని వైన్ షాప్స్ వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ ప్రస్తుతం కంటిన్యూ అవుతుంది. ఒక రద్దీ వాతావరణం అయితే కనబడుతుంది. సో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని అధికారులు భావిస్తున్నారు. సో ప్రస్తుతానికైతే కృష్ణానగర్ లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది మనం చూసాము. 3 కమిషనరేట్ పరిధుల్లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ 3 కమిషనరేట్ పరిధుల్లో ఉన్నటువంటి అన్ని వైన్ షాప్స్ వద్ద కూడా ఇదే రద్దీ వాతావరణము, ఇదే హంగామా అయితే ప్రస్తుతము నెలకొంది. శ్రవంతి.